హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నవోదయ విద్యా సమితి రిలీజ్ చేసిన 1377 నాన్ టీచింగ్ పోస్టుల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ని నేను job@yourplace.com నుండి ఓపెన్ చేస్తున్నాను. అందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య ఉద్యోగాల కింద ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. దీన్ని క్లిక్ చేసి నాకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అయింది. డీటెయిల్డ్గా నోటిఫికేషన్లోకి వెళ్తే ఇవి వివిధ పోస్టుల గురించి ఉన్నాయి. ఆ పోస్టులు ఏంటో ఒకసారి చూద్దాము. ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇవి నవోదయ విద్యా సమితి స్కూల్స్లో పనిచేయడానికి మాత్రం రిలీజ్ చేశారు. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆర్ రీజనల్ ఆఫీసులలో ఉంటారు. మిగతా అయినటువంటి ఫీమేల్ స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ అండ్ మెస్ హెల్పర్స్ జవహర్ నవోదయ విద్యాలయాలలో ఉంటారు స్కూల్స్లో. ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, దీని పే స్కేల్ లెవెల్ 7 పే స్కేల్గా ఇచ్చారు. 44,900 నుండి 1,42,400గా పే మ్యాట్రిక్స్ ఉన్నది. ఏజ్ లిమిట్ అప్ టు 35 ఇయర్స్ మ్యాక్సిమంగా ఇచ్చారు. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ హానర్స్ ఇన్ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రెగ్యులర్గా చేసి ఉండాలి. లేకపోతే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ నర్స్గా రిజిస్టర్ అయి ఉండాలి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుండి. అండ్ 2.5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం 50 bedded హాస్పిటల్ నుండి. ఓకే, అండ్ ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజ్ వస్తే ప్రిఫరెన్స్ ఇస్తారు. పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, దీని పే స్కేల్ లెవెల్ 6 ఉంటుంది. ఏజ్ బిట్వీన్ 23 and 33 years ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆటోనమస్ ఆర్గనైజేషన్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ ఆడిట్ అసిస్టెంట్, ఇది లెవెల్ 6 పే స్కేల్ ఉంటుంది. బీకామ్ ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మ్యాండటరీగా, కానీ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్ ఎనీ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆర్ అటానమస్ ద్వారా పని చేస్తే అది కన్సిడర్ చేయొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ మ్యాండటరీ. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి, ఇది లెవెల్ 6 పే స్కేల్లో ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ 32 years. మాస్టర్స్ డిగ్రీ ఉండాలి విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, బట్ ఇంగ్లీష్ అండ్ హిందీ కంపల్సరీ 2 సబ్జెక్టులు చదివి ఉండాలి. అలాగే దీంతోపాటు డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్, లైక్ హిందీ నుండి ఇంగ్లీష్కైనా, ఇంగ్లీష్ నుండి హిందీకైనా ట్రాన్స్లేషన్ చేసే డిప్లొమా ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ లీగల్ అసిస్టెంట్, ఇది లెవెల్ 6 పే స్కేల్లో ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి బిట్వీన్ 23 and 35 years మధ్యలో ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ, లా డిగ్రీ ఉండాలి లీగల్ అసిస్టెంట్కి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ లీగల్ కేసెస్, ఇవన్నీ కూడా ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ అటానమస్ బాడీస్ ఆర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఉండాలి. అండ్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ హిందీ, ఇంగ్లీష్ వస్తే మంచిది. అది డిజైరబుల్ ఓన్లీ, నాట్ ఎసెన్షియల్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్, ఇది లెవెల్ 4 పే స్కేల్ ఉంటుంది. ఏజ్ లిమిట్ బిట్వీన్ 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు ఉన్నది. అండ్ 12th పాస్ అయితే చాలు. అండ్ స్కిల్ టెస్ట్ ఉండాలి. డిక్టేషన్ 10 minutes 80 words ఉండాలి. తర్వాత ట్రాన్స్క్రిప్షన్ 50 minutes 65 minutes ఆన్ కంప్యూటర్లో ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్, ఇది లెవెల్ 4 పే స్కేల్. అండ్ ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ మ్యాండటరీ, బీఈ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ కంపల్సరీ ఉండాలి.
తర్వాత క్యాటరింగ్ సూపర్వైజర్, ఇది పే స్కేల్ లెవెల్ 4 పే స్కేల్ ఉంటది. మాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉండాలి, లేదా ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ విత్ మినిమం 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇది హెడ్ క్వార్టర్స్లో కానీ రీజనల్ ఆఫీసర్ క్యాడర్లో ఉంటుంది. ఇది లెవెల్ 2 పే స్కేల్. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇది జస్ట్ 12th పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి స్కిల్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ ఉండాలి 30 వర్డ్స్ పర్ మినిట్, 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో ఉండాలి, 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి, లేదా 10+2 level senior secondary or CBST states board with secretarial practices and office management as vocational subject లో ఉన్నా కూడా దీనికి క్వాలిఫికేషన్ ఉంటుంది. మిగతావి డిజైరబుల్ నాట్ ఎసెన్షియల్. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇదేమో నవోదయ విద్యాలయ కేటగిరీలో అక్కడ స్కూల్స్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ క్వాలిఫికేషన్ 12th పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ అయితే 30 వర్డ్స్, హిందీ అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. అలాగే సిబిఎస్ఈ బోర్డు కానీ స్టేట్ బోర్డు కానీ సెక్రటేరియట్ ప్రాక్టీస్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ యాజ్ వొకేషనల్ సబ్జెక్ట్గా ఉన్నా దీనికి సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్. ఇవైతే 10th క్లాస్ అర్హతతోనే మనం అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మంచి పే స్కేల్, లెవెల్ 2 పే స్కేల్. దాని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మ్యాండేటరీ క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఐటీఐ కూడా మ్యాండేటరీ ఉన్నది. ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మెన్ ఐటీఐ ఉండాలి, అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్, వైరింగ్, ప్లంబింగ్ దాంట్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఇది మ్యాండటరీ ఏం కాదు, ఇది ఉంటే కొంచెం ప్రియారిటీ ఉంటుంది. తర్వాత పోస్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్, ఇది లెవెల్ 1 పే స్కేల్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్లో డిప్లొమా ఉండాలి, లేదా ఇంటర్ సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయితే సరిపోతుంది. అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ మెస్ హెల్పర్, ఇది కూడా 10వ తరగతితోనే మనం అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 1 పే స్కేల్. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్ ఆర్ స్కూల్ మెస్లో ఉన్నా కూడా సరిపోతుంది. ఈ స్కిల్ టెస్ట్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. నవోదయ విద్యా సమితి వాళ్ళది స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అది పాస్ కావాలి కంపల్సరీ. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇది లెవెల్ 1 పే స్కేల్ ఉంటుంది. ఏజ్ కూడా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి 10th క్లాస్ సరిపోతుంది. సో ఇవి ఈ పోస్టులు. సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే లీగల్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ తర్వాత ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, మెస్ హెల్పర్ క్యాండిడేట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్తో పాటు వాళ్ళ స్కిల్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది www.navodaya.gov.in లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీజు గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అప్లికేషన్ ఫీజ్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు కలిపి 1500 రూపాయలు. ఇది జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి.
ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కేవలం 500 రూపీసే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి. అలాగే రిమైనింగ్ పోస్ట్‌ల కోసం అప్లికేషన్ ఫీ ప్లస్ ప్రాసెసింగ్ ఫీస్ కలిపి రూ. 1000 జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఓన్లీ 500 మాత్రమే అప్లికేషన్ ఫీజ్‌గా ఉన్నది. అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30గా ఇక్కడ అనౌన్స్ చేశారు. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఈ పోస్ట్‌లకి ఎలిజిబుల్ అయ్యి గవర్నమెంట్ జాబ్ అయ్యి కొట్టాలనే ఉద్దేశ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్క్ కూడా ఉంటది. 1 మార్క్ ఫర్ ఈచ్ క్వెషన్ అండ్ 1/4 మార్క్ నెగెటివ్ ఉంటది. రాంగ్ ఆన్సర్ చేసిన వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వెషనే ఉంటది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఆన్సర్ చేయాల్సి ఉంటది. అలాగే ఎవరైతే ఈ పోస్ట్‌లకి ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. అందరికీ నా తరపు నుండి ఆల్ ద బెస్ట్. మీకు ఈ వీడియో ఉపయోగంగా ఉంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేయడానికి నాకు సపోర్ట్‌గా ఉంటది. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బాయ్.